Hey, hi everyone. This is Koman and welcome to my channel. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఇక్కడ చూసిన ఈవెన్ సోషల్ మీడియా కానీ న్యూస్ ఛానల్స్ కానీ ప్రతి చోట ఒక్కటే టాపిక్, దట్ ఈస్ ఆంథ్రోపిక్ ఏఐ క్లాడ్. సో ఈ పర్టికులర్ టాపిక్ని మనం 3 స్టేజెస్లో అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఆంథ్రోపిక్ ఏఐ? సో మనకి ఏఐ అనేది ఏంటి, అండ్ ఈ పర్టికులర్ ఆంథ్రోపిక్ ఏఐ రిలీజ్ అవ్వడం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ పడింది, అండ్ ప్రజెంట్ జాబ్ మార్కెట్ ఏంటి, అండ్ ఇది మన జాబ్ మార్కెట్ని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ సో అప్గ్రేడెడ్ స్కిల్స్ ఎట్లా మనం చేసుకోవాలి, అండ్ ఆల్సో సెల్ఫ్ మోటివేషన్ ఎట్లా అవ్వాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ 3 స్టేజెస్ దట్ వీ కెన్ డిస్కస్ టుడే. సో ఐ నో ఇది టార్గెటెడ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, బట్ యా ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ ఇట్స్ లైక్ ఎవరైతే న్యూ జనరేషన్ ఉన్నారో, ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో, దే షుడ్ అవేర్ ఆఫ్ ఆల్ దిస్ స్టఫ్. కమింగ్ టు ద స్టేజెస్, ఫస్ట్, వాట్ ఈస్ ఆంథ్రోపిక్ ఏఐ? సో ఈ ఆంథ్రోపిక్ ఏఐ రిలీజ్ అవ్వడం ఆల్ ఆఫ్ సడన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అట్లా 6% వరకు డౌన్ అవ్వడం ఎందుకు జరిగింది? సో మనం కొంచెం ఈ విషయంలో కొంచెం డీప్ డిగింగ్ చేస్తే విల్ గెట్ టు నో. సో 4 years బ్యాక్ మనకి ChatGPT వచ్చింది. సో ఆ టైంలో కూడా దట్ ఎవ్రీ వన్ గాట్ టెన్స్డ్, లైక్ జాబ్స్ ఉంటాయా పోతాయా, ఏఐ వచ్చేసింది, డెఫినెట్గా అది మనల్ని రీప్లేస్ చేస్తుంది, ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి, సో ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ సో మనం మన ఇండియన్ జాబ్ మార్కెట్ అయితే చూస్తే ఆల్మోస్ట్ లైక్ 70% ఆఫ్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద సపోర్ట్. మనం అబ్జర్వ్ చేస్తే ఈవెన్ any company, any MNC in India, even it is Tech Mahindra, TCS, Cognizant, Capgemini, Accenture, whatever company it is, వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసేటప్పుడు దే విల్ సే ఇట్ ఈస్ ఎ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, బట్ వన్స్ దే డిప్లాయ్ ఇంటు ద ప్రాజెక్ట్, డెఫినెట్లీ ఇట్స్ ఎ సపోర్ట్ వన్. నాకు తెలిసి 80-90% ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ ఫేస్ దిస్ సిచ్యువేషన్, ఈవెన్ దే ఆర్ ఫేసింగ్ నౌ. సో ఇండియన్ మార్కెట్ మొత్తం 70% ఆఫ్ సపోర్ట్ లోన్ మీద బేస్ అయ్యింది. సో ఇండియన్ మార్కెట్కి డెఫినెట్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు. సో నా అండర్స్టాండింగ్ ప్రకారం మన ఇండియన్ జాబ్ కల్చర్ అట్లా ట్యూన్ అయిపోయింది, బికాజ్ మనకి సెపరేట్ క్లౌడ్ లేదు, అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కోడింగ్ లాంగ్వేజెస్. మనం ఏం కోడింగ్ లాంగ్వేజెస్ డెవలప్ చేయలేదు, అండ్ మనకి ఎలాంటి న్యూ టెక్నాలజీస్ ఏమీ డెవలప్ చేయట్లేదు. సో వీఆర్ ఆల్వేస్ గివింగ్ సపోర్ట్ టు ద అదర్ కంపెనీస్, అదర్ కంట్రీస్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఆంథ్రోపిక్ ఏఐ క్లాడ్, సో వాడు ఒక 11 ప్లగిన్స్ అయితే రిలీజ్ చేశాడు. సో ఈవెన్ దట్ ఆంథ్రోపిక్ CEO చెప్పేది కూడా ఏంటంటే, నా 2026 ఎంటైర్ హ్యూమన్ రిసోర్స్ అనేది విల్ స్వీప్ ఆఫ్ అయిపోతుంది. సో యూ కెన్ మేక్ $1 billion బిజినెస్ విత్ ఓన్లీ 1 ఎంప్లాయీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశాడు. బట్ అది ఎంతవరకు? సో వాడు ఇచ్చిన 11 ప్లగిన్స్ త్రూ ఫినాన్స్, మార్కెటింగ్, సేల్స్, డేటా అనలిటిక్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఇట్లా మల్టిపుల్ టాస్క్ త్రూ ప్లగిన్స్ కంప్లీట్ అయిపోతాయి. సో ఎప్పుడైతే మనకి ఆ న్యూస్ అయితే బయటకు వచ్చిందో, ఎంటైర్ స్టాక్ మార్కెట్ 6% డౌన్ఫాల్ అయిపోయింది. సో ఈ ప్రజెంట్ జాబ్ మార్కెట్ ఎట్లా ఉంటుంది, అండ్ దీనివల్ల మన జాబ్స్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయా? అది ఫ్రమ్ ఫ్రెషర్ లెవెల్ టు సీనియర్ లెవెల్ ఆర్ ఆర్కిటెక్ట్ లెవెల్, ఎవరైనా కానీ. సో ప్రతి ఒక్కరిలోనూ అయితే ఆ భయం అయితే నడుస్తుంది. సో దీన్ని మనం కొంచెం డీప్గా అండర్స్టాండింగ్ చేసుకుంటే, అది ఏఐ అయినా అయి ఉండొచ్చు, అది ఆంథ్రోపిక్ ఏఐ అయి ఉండొచ్చు, ఓపెన్ ఏఐ రిలీజ్ చేసిన ChatGPT అయి ఉండొచ్చు, ఏ ఏఐ అయినా సరే, దే విల్ నాట్ ఎఫెక్ట్ ఇమీడియట్లీ. డెఫినెట్లీ అది టైం తీసుకుంటారు. అది ఎంత అనేది మన చేతిలో లేదు, బట్ వన్ డే ఇట్ విల్ డెఫినెట్లీ రీప్లేస్. అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ అయితే మాత్రం, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ప్రెజెంట్ హ్యూమన్ రిసోర్స్కి వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అట్ ప్రెజెంట్, లైక్ ప్రస్తుతానికి హ్యూమన్ రిసోర్స్కి వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదు. దే నీడ్ మ్యాన్ పవర్, దే నీడ్ టెక్నికల్ స్టాక్, దే నీడ్ అ సపోర్ట్. సో యాజ్ ఆఫ్ నౌ యూ గైస్ కెన్ లెర్న్ ద న్యూ స్కిల్స్, బట్ నా సజెషన్ అయితే మాత్రం మీరు ఏ స్కిల్ అయినా పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ ఎక్స్పర్టైజ్ అవ్వండి. దానితో పాటు క్లౌడ్ అండ్ ఏఐ యూటిలైజేషన్స్ చూసుకోండి. అండ్ ప్రీవియస్లీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక .NET, ఒక ఫ్రంట్ ఎండ్, ఒక జావా,
బ్యాక్ ఎండ్ డెవలపర్ అయితే బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ వరకు ఉంటే సరిపోయేది. బట్ నౌ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ది ఏఐ. సో ఏఐ అనగానే నేను కొత్తగా ఏఐని క్రియేట్ చేసేయాలి, కొత్త ఏఐని సృష్టించేయాలి, కొత్త ఇవన్నీ మన వల్ల కాదు. సో ఇన్ అ వరల్డ్ ఒక 1000 పీపుల్ ఉంటారేమో అలా ఏఐ క్రియేషన్ మీద కూర్చున్నాడు. బట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఏఐని మన వర్క్లో ఎట్లా యూటిలైజ్ చేయాలి, సో ప్రొడక్టివిటీని ఎంత ఫాస్ట్ చేయాలి, అండ్ ఈ కైండ్ ఆఫ్ పర్టికులర్ టెక్నికల్ స్టాక్కి ఫిక్స్ అవ్వండి. సో దాంట్లో అప్గ్రేడ్ అవుతా వెళ్ళండి. దానితో పాటు ఏఐ యూటిలైజేషన్ని అలవాటు చేసుకోండి. సో దిస్ ఈస్ ద ఓన్లీ వన్ దట్ యూ కెన్ సర్వైవ్ ఇన్ ద ఐటీ మార్కెట్ ఇన్ దిస్ కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్. సో మనం ఇప్పుడు ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో ఉన్నాం, ఒక చేంజింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. ఒక సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి ఏఐస్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, అండ్ థింగ్స్ విల్ చేంజ్. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. సో డెఫినెట్లీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, అది మీ కెరీరే కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. సో మనం మెంటలీ మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం, ప్రతి సిచ్యువేషన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అన్నది గేమ్ చేంజర్ థింగ్. సో నేను ఇప్పుడు వస్తున్న న్యూ జనరేషన్ ఎవరైతే పర్సూయింగ్ ఉన్నారో, బిగినర్స్ ఉన్నారో, సో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏదైతే ఉందో, సో మీరు ఏదైనా సరే ఒక సెర్టైన్ థింగ్కి ఫిక్స్ అవ్వండి. ఐదర్ ఇట్ ఈస్ లైక్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుదాం అనుకుంటున్నారు. సో సిట్ ఆన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఐటీ స్కిల్స్, బ్రష్ అప్ అవ్వండి, ఒక స్టేట్ ఆఫ్ ఎక్స్పర్టైజ్కి వెళ్ళిపోండి ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్. సో ఎవ్రీ డే యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద న్యూ థింగ్స్, కొత్తదాన్ని చెక్ చేసుకుంటూనే వెళ్ళండి. సో ఆల్రెడీ 5 years, 6 years, 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ప్రీవియస్లీ సిచ్యువేషన్ ఎట్లా ఉండేదంటే, నేను సాఫ్ట్వేర్ జాబ్ని సెకండరీ సోర్స్ కింద పెట్టుకుంటాను. సో ప్యారలల్లీ నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, బిజినెసెస్ చేస్తాను, రెస్టారెంట్స్ పెట్టుకుంటాను. సో ఇవన్నీ ఇప్పుడు వర్కౌట్ కావు. మీరు కంపల్సరీ అప్గ్రేడింగ్ మీద కూర్చోవాల్సిందే, కొత్త టెక్నాలజీస్, కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిందే. సో నేను చూస్తున్నా లైక్ నా ఫీల్డ్లో ఐ నో దాట్ లైక్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద జాబ్స్. 6 months, 1 year నుంచి జాబ్ లేకుండా సఫరింగ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ నెత్తి మీద చాలా బర్డెన్స్ ఉంటాయి. ఈఎంఐస్, పిల్లల ఎడ్యుకేషన్, కార్, ఎవ్రీథింగ్, పేరెంట్స్ డిపెండెన్సీ చాలా ఉన్నాయి. సో ఇలాంటి స్టోరీస్ నేను డైలీ బేసిస్ వింటూనే ఉంటాను. సో నా థింగ్ ఏంటంటే, మీరు ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద థింగ్స్, చేంజ్ అయిపోండి. బిజినెస్ అంటారా, బిజినెస్ మీద కూర్చోండి. ఇట్స్ లైక్ రెస్టారెంట్ అంటారా, సెటైన్గా రెస్టారెంట్ మీద కూర్చోండి. నేను ఐటీ మీద కూర్చుంటాను, ఈ జాబ్ మీద బేస్ చేసుకొని నేను బిజినెస్ చేస్తాను, రెస్టారెంట్ చేస్తాను అంటే యూ కాంట్ హ్యాండిల్. ఇదివరకు లాగా అవ్వదు. సో కమింగ్ టు ద ఎండ్ కార్డ్, మళ్ళీ నేను చెప్తున్నాను, సో ఏఐ గురించి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. బట్ అలా అని దాన్ని లైట్ తీసుకోవడానికి లేదు. నాట్ రైట్ అవే. ఎలాన్ మస్క్ చెప్పినట్టు ఇట్ విల్ టేక్ 15 years or 20 years, but one day it will change. Be prepared for that and train yourself and self-motivate yourself. Thanks for the watching. Bye-bye.